రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు అక్టోబర్ 2 గురువారం నాడు ఈ సినిమా 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శుక్రవారం 64 కోట్లు వచ్చాయి. అలా 2 రోజుల్లో 152 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా నిన్న శనివారం కలెక్షన్స్ మొదటి రోజుకు ఏమాత్రం తగ్గకుండా మరో 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 3 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా 233 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా ఒరిజినల్ కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి 45 కోట్లు వచ్చాయి. ఇక తమిళనాడు నుంచి 17 కోట్లు, కేరళ నుంచి 16 కోట్ల గ్రాసు, ఇక హిందీ నుంచి నార్త్ ఇండియా నుంచి 58 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 37 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 సినిమా 233 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 115 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 220 కోట్లకు అమ్మారు. అందులో 115 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో, ఇంకా 105 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 105 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 200 నుంచి 210 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం 4వ రోజు, ఈరోజు కూడా ఈజీగా 70 నుంచి 80 కోట్ల గ్రాస్ వస్తుంది. అంటే సినిమా 300 కోట్ల గ్రాస్ మార్కు దాటుతుంది. మరో 100 కోట్లు అవసరం పడుతుంది సినిమా హిట్ అవ్వడానికి గ్రాసు. రేపు సోమవారం నుంచి వర్కింగ్ డేలు, నాకు తెలిసి మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి సినిమా హిట్ అనిపించుకుంటుంది. అది మన కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 233 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 115 కోట్లు, సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 115 కోట్లు వెనక్కి వచ్చేసే 3 రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ 50% పైనే వచ్చేసింది. ఇంకా 105 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 105 కోట్ల షేర్ రావాలి అంటే 210 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.